అమ్మ బోర్ కొడుతుంది కదా, సమ్మర్ హాలిడేస్ కదా, అత్తారింటికి వెళ్దాం. అత్తాల ఇంటికా? సరే నాన్న. మనం వచ్చామని తెలిస్తే అత్త చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈవిడేంటి ఇప్పుడు ఎలా వచ్చేసింది చెప్ప చేయకుండా? వదినా బాగున్నావా? ఏంటో నా చెప్ప చేయకుండా వచ్చేసారు. పిల్లలు సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు మీకు, అందుకే నేను తీసుకొని వచ్చేసాను. సర్ప్రైజా బొంగ? రండి అది నా వచ్చి కూర్చోండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇంద్రా నాకు చిన్న పని ఉంది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సరే వదినా, నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను. అయ్యో మొబైల్ వదిలేస్తాను. ఏటమ్మా మీ కోడలు చెప్ప పెట్టకుండా వచ్చేసింది. పిల్లలేమో గోల్ గోల్ చేసేస్తున్నారు, నాకు అప్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఎందుకు రా అలా తొక్కేస్తున్నారు? ఆ కాలుతో అలా ఎక్కకూడదు. దిగండి దిగండి, కింద దిగండి. అయినా వీళ్ళకి మటన్ కూర అవసరమా? ఒక ఎగ్ ఆమ్లెట్ వేసి చారేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇదిగో తినండి. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. మన ఇంట్లో అయితే అమ్మ చికెన్ చేసి పెట్టారు కదా. పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో, అన్నం తిన్నారో లేదో. నిహాల్ పాలు తాగుతావా? తాగుతానమ్మా. అత్త మేము కూడా పాలు తాగుతాం. ఏంటి మీకు పాలు కావాలా? పాలు లేవమ్మా, కొంచెమే ఉన్నాయి. పాలు కావాలంటే వీళ్ళకి, వీళ్ళ అమ్మేమో నా మీద వదిలేసి వెళ్ళిపోయింది. వీళ్ళకేమో పాలు కావాలి, అన్ని కావాలి. నేను అక్కడ పని మనిషిని అందరికి అన్ని పెట్టుకొని ఉండడానికి. ఇదిగో నిహాల్ పాలు తాగు, తాగి. అబ్బబ్బా టాయిలెట్ వాసన. ఏరా వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు వాటర్ వేయడం తెలీదా? మీ అమ్మ ఇదే నా నేర్పిస్తుంది మీకు. మేము కాదు అత్త, నిహాలే వెళ్ళాడు. అమ్మ తినడానికి ఏదైనా తెచ్చావా? ఏమ్మా అత్తేం పెట్టలేదా? అత్తకు పాలు అడిగితే అతలు ఏమని చెప్పి. ఓకే నాన్న, ఇది మనది కాదు కదా, నేను 20 రూపీస్ ఇస్తాను, ఇద్దరు 10 కొనిస్తాను. ఓకేనా? డోర్ ఎందుకు రా అంత గట్టి తీసినా? నేను తీస్తాను కదా, నాకు చెప్తే నేను తీస్తాను. లేకండి, డోర్ కోయడం తీయడం రాదు. ఏం నేర్పించిందిరా మీ అమ్మ మీకు? వదినా నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు పిల్లలతో మాట్లాడక ముందే వచ్చాను. ఏం లేదు వదినా, డోర్ తీయలేకపోతున్నారు, మరి ఇరిగిపోద్ది కదా, అందుకే కొద్దిగా స్లోగా చెప్పాను అంతే. మీకోసం ఏం తెచ్చానో తెలుసా? తీసుకో తీసుకో. అత్త మన కోసం ఏం తేలేదు. నాకు బిస్కెట్ తినాలని ఉందిరా. అత్తకు తెలియకుండా ఒకటి చేద్దామా? అత్తకు తెలిస్తే తిడతాదిరా. ఒక బిస్కెట్ తీసుకుందాం, ఇద్దరం 50-50 చేసుకుందాం. ఏం చేస్తున్నారా? కాదత్త, ఒక బిస్కెట్ తీసుకుందామని. మీకు తినాలనిపిస్తే నన్ను అడగాలి, నన్ను అడిగి తీసుకోవాలి. ఇలా ఇవ్వండి. ఇదేనా మీ అమ్మ నేర్పిస్తున్న పద్ధతి? ఇంకోసారి ఇలా చేశారా బాగోదు. సరే అత్త. ఇంద్రా పిల్లలకి బుక్స్ కొనడానికి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను. ఎందుకు ఇప్పుడు పిలుస్తుంది? డబ్బులు ఏమైనా అడుగుతుందేమో బుక్స్ కి. ఇందుకైనా మంచిది ఫోన్ వదిలేస్తే బెస్ట్. ఫోన్ పే అడిగింది అనుకో, ఫోన్ పే లేదని చెప్పేస్తాను. అమౌంట్ ఎంత అండి? ఇంద్రా 5,000 అంట. 4,000 నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర 1000 రూపాయలు ఉంటే ఇస్తావా? అయ్యయ్యో, నేను క్యాష్ తేలేదు వదినా. పర్వాలేదు, ఫోన్ లో ఉంటాయి కదా, ఫోన్ పే చేసి. ఫోన్ పేలో కూడా లేవు వదినా. లేవా? అయితే ఎలా అరేంజ్ చేయాలి? ఎవరిని అడగాలి? డబ్బులు కావాలంట. డబ్బుల విషయానికి వస్తే మాత్రం ఇందిరా గుర్తుకొస్తుంది.
ఏమండి 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఫోన్పే చేస్తారా? ఏమండి 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఫోన్పే చేస్తారా? వేరే వాళ్ళని అడిగి చెప్తారా? మీ చెల్లిని అడిగాను, లేవని చెప్పేసింది. వదినా ఫోన్ తేలేదు, ఫోన్పే చేసే. ఏంట్రా ఇదంతా? అన్నం ఎందుకు ఇలా చేయాలా? నేను కాదు చిట్టెళ్ళే మొత్తం పంపిస్తుంది. నువ్వు జల్లిసి చిన్నపిల్ల మీద పెట్టేస్తున్నావా? అసలు అన్నం ఎవరైనా మంచి మీద తింటారా? ఫస్ట్ దిగు కిందకి. చిట్టెళ్ళే పంపిస్తుంది, తిట్లు కాసేమేమో నేను.